iDream viewers, పొద్దున్నే ఒక ఇంటర్వ్యూతో స్టార్ట్ చేసేస్తున్నాం డేని. ఇవాళ గెస్ట్ గురించి ఏం చెప్పను, మామూలుగా ఏ ఇండస్ట్రీలో అయినా రావాలన్నా అక్కడ సక్సెస్ పొందాలన్నా బాగానే కష్టపడాలండి. కష్టపడి అయితే లక్తో కానీ కష్టంతో కానీ సక్సెస్ వస్తుంది. వచ్చిందా సరే దాన్ని నిలబెట్టుకోవడం అనేది క్రూషియల్ అనమాట. అలా నిలబెట్టుకొని సంవత్సరాల తరబడి అదే ఇండస్ట్రీలో ఉంటూ అదే ఫేమ్ అదే ఫ్రెష్నెస్తో కంటిన్యూ అవ్వడం ఇంకా చాలా కష్టం. సో అలాంటిది అచీవ్ చేసిన సనా గారు మనతో ఉన్నారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ లవ్లీ ఇంట్రడక్షన్. ఆర్టిఫిషియల్గా వద్దని అదే ఫ్రెష్గా అంటే ఇట్ ఇస్ లైక్ ఐ ఫీల్ లైక్ పర్సనల్గా ఎవ్రీడే ఇస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ డే ఇట్స్ అ న్యూ లెసన్ ఫర్ మీ. అంటే అది ఏదైనా కావచ్చు. మేబీ ఈరోజు ఇంటర్వ్యూకి రావాలన్నా ఐఎమ్ లైక్ ప్రిపేర్డ్. ఐఎమ్ లైక్ గెట్ ప్రిపేర్డ్. అంటే ఏదో వెళ్ళాను వచ్చేసాను అన్నట్టు కాదు. సో ఎవ్రీ డే ఎవ్రీ వర్క్ ఎవ్రీ జాబ్ ఇస్ అ న్యూ థింగ్ ఫర్ మీ. సో మేబీ దట్ ఈస్ వాట్ కీప్స్ మీ లైక్ మేబీ ఫ్రెష్నెస్ అనొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్. సో ఐఎమ్ లైక్ దట్. ఏదైనా పని చేసేటప్పుడు దాంట్లో మనం నేర్చుకునే ఛాన్స్ ఉంది అనుకుంటే ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది డెఫినెట్గా కదా. ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్ లెసన్ కదా. సో ఎన్నో చేశాను అయిపోయింది ఆ ఫీలింగ్ వస్తే ఐ డోంట్ థింక్ వీ కెన్ సర్వైవ్ మోర్ ఇయర్. సో అదే సీక్రెటా ఈ 20 years అనొచ్చా జర్నీ? 20 years of journey. 20 years జర్నీ చేశాను. 20 years of journey, it is one of the reasons like అంటే లక్తో పాటు వన్ వే ఐఎమ్ వెరీ లక్కీ టు బీ రియలీ కంటిన్యూస్లీ వర్కింగ్ ఫ్రమ్ పాస్ట్ 20 years. అది కాక లైక్ నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ. అంటే తృప్తి లేదు నాకు నా జాబ్లో కానీ నా వర్క్లో కానీ. చేస్తున్నాను అంతే. ఐ థింక్ ద డే నాకు తృప్తి వచ్చినప్పుడు ఐ థింక్ దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అనుకుంటా. అంటే ఐఎమ్ సో అటాచ్డ్ టు మై వర్క్. ఐఎమ్ సో లైక్ ప్యాషనేటెడ్ టువర్డ్స్ ఇట్. So maybe that is the reason, one of the reason I keep searching, I keep doing something always. Like not only now I'm into production and all. I'm running a production house. So my son is there to take care of things. But still, something new related to this industry only I can do. So end of the day, acting and everything is only my passion. And I always like, don't carry things into my head. Inka edo kavali అని ఎప్పుడు వెతుకుతూ ఉంటాను. So something I should do, newness undali, routine undakudadu. And I try to do different. Maybe that is one of the reason I'm still like, keep on trying for something different and I'm able to survive. Nice. So మీ 20 years ఎక్స్పీరియన్స్లో చాలామంది మనుషుల్ని చూసుంటారు, చాలామందిని చదువుంటారు, మీరు వాళ్ళ నుండి నేర్చుకుని ఉంటారు, లేదా మీ వల్ల ఎవరైనా ఇన్స్పైర్ అయిన రోజులు ఉంటాయి. సో ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఈ జర్నీలో నేను నేర్చుకున్నాను, జీవితం నుండి చాలానే నేర్చుకున్నాను అన్న సిచ్యువేషన్ వచ్చిందా? రాలేదు. అదే చెప్తున్నాను, తృప్తి లేదు. మనుషుల్ని చూసి ఇండస్ట్రీ అంటే మనుషుల్ని చూసి కొన్ని నేర్చుకున్నాను డెఫినెట్లీ. అంటే వెన్ ఐ ఎంటర్డ్ ఇండస్ట్రీ ఐ వాజ్ లైక్ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, నాకు ఇండస్ట్రీ గురించి తెలియదు, ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్తో వచ్చాను. అంటే ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ బ్లాంక్. ఒక న్యూ బార్న్ బేబీ. అంటే అట్లీస్ట్ అ హింట్ ఆఫ్ వాట్ యాక్టింగ్ ఈజ్ కానీ వాట్ షూటింగ్ ఈజ్ కానీ అంటే హింట్ కూడా లేదు నాకు. ఐ డోంట్ నో దిస్ వరల్డ్. అంటే ఈ వరల్డ్కి వచ్చిన తర్వాత ఐ న్యూ లైక్ చాలా నేర్చుకున్నాను కొన్ని విషయాలు. ఒక ప్రపంచం ఇలా ఉంటుంది, లైక్ షూటింగ్ ఈజ్ లైక్ దట్. వాజ్ వెరీ యంగ్ వెన్ ఐ ఎంటర్డ్. Like I think around I was 18 when I was doing Ninne Pelladata. So it was very difficult for me to match my nature. Na nature kuna deeniki industry ki match avaledu. I was like not able to adjust. But luckily నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి బిజీ అయిపోయాను. సో థాట్ లేదు వాట్ ఏంటి అనుకొని నేను నేర్చుకునే టైంకి ఐ వాజ్ సమ్వేర్ ఎల్స్. సో ఆ జర్నీలో ఐ లెర్న్ ఫ్యూ థింగ్స్ లైక్ I learned few things like what life is. How like you have to like you learn your work or job or like sincerity కావచ్చు, నా లాంగ్వేజ్ కావచ్చు. తెలుగు మాట్లాడడం వచ్చేది కాదు. సో ఐ లెర్న్ మై లాంగ్వేజ్. రాయడం చదవడం వచ్చేది కాదు, ట్రై చేశాను కాలేదు, టైం లేదు నాకు నేర్చుకోవడానికి. సో అట్లీస్ట్ మాట్లాడడానికి అని ప్రయత్నిద్దాం అనేసి ఐ లెర్న్ మై లాంగ్వేజ్. సో ఇలాంటి కొన్ని విషయాలు లైక్ హౌ టు బిహేవ్, హౌ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ, వాట్ యాక్టింగ్ ఇస్, వాట్ కెమెరా ఇస్, వాట్ లైటింగ్ ఇస్, ఇలాంటివి నేర్చుకున్నాను తప్ప ఐ డెంట్ లెర్న్ ఎనీ లెసన్స్ లైక్ బికాస్ లెసన్స్ నేర్చుకోకపోవడానికి కారణం before when I worked with all legends, like it's a school, every day is a school, like it's a legend, like legends like, see, if I'm working with Bapu Garu, we used to start off, give my first shot by 6:45 7 o'clock, ante we wake up at 3:30 4 o'clock in the morning for the whole get-ups one day, historical get-ups eskodaniki. Then he used to give a break at 11.
11 మ్యాక్సిమం బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ 3:30కి అలా స్టార్ట్ చేసేవాళ్ళు. దేర్ ఐ లెర్న్డ్ లైక్ లైటింగ్. The reason for him to do like that when he's shooting outdoor పర్టికులర్గా షూట్ చేసేటప్పుడు it is only because of lighting వల్ల, అంటే ఆ టైంలో లైట్ ఎలా ఉంటుంది, సూర్యుడు ఎక్కడ ఉంటారు, ఆ సూర్యుడు రేస్ ఎలా ఉంటుంది. సో ఇవి కొన్ని సిన్సియారిటీ, హార్డ్ వర్క్ అండ్ లైక్ యునో టైమింగ్స్ అన్నీ ఫ్రమ్ ద లెజెండ్స్ ఐ హ్యావ్ లెర్న్. బట్ వెన్ యూ కమ్ అగైన్ టు సపోజ్ రాఘవేంద్ర రావు గారు కావచ్చు, I'm still working with him. So suppose he's there, he like starts off the shooting by 7 o'clock and he just winds it up by 4:30, 5 o'clock. So different schools, different atmosphere we keep on working. It is particularly ee vishayam నేర్చుకున్నానని ఏం లేదు, but every day it's learning experience. సో ప్రొఫెషనల్గా ఫిలిం ఇండస్ట్రీలో నేర్చుకున్నారు, ప్రొఫెషనల్ పేజ్ కానీ బయట వాళ్ళతో ఎలా ఉండాలి అని. సో పర్సనల్ లైఫ్ నుండి ఎంత పర్సెంట్ నేర్చుకున్నారు, లైఫ్ని ఎంత చదివారు? I like, you know, అంటే ఇండస్ట్రీ నుంచి definitely not from industry I learned anything personally, because I used to read lot of books. ఇప్పుడు because of net and maybe phones వల్ల కావచ్చు తగ్గిపోయింది, బట్ నా కార్లో ఆల్వేస్ ఒక చిన్న లైబ్రరీ లాంటి బుక్స్ ఉండేవి అనమాట. సో నా కార్లో డెఫినెట్గా ఒక 10-15 బుక్స్, అంటే ఇట్స్ మినీ లైబ్రరీ లాంటిది కంపల్సరీ ఉండేది. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ రీడింగ్. సో బికాస్ ఆఫ్ మై రీడింగ్ హ్యాబిట్ I have learned few lessons like, you know, how to balance my career and family kavachu, like, you know, how to behave and like, you know, take care of family or kavachu, like how to behave. And basically I'm very soft nature, so that become a plus point. And that I think my nature, my surroundings and my family and all, like, you know, all these things clubbed together, that is the reason maybe I have a successful life today. Hi, this is me, Sana. Watch my exclusive interview on iDream. But iDreamలో నా ఇంటర్వ్యూ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో డోంట్ ఫర్గెట్, iDreamని సబ్స్క్రైబ్ చేయండి, నా ఇంటర్వ్యూని చూడండి and tell me how it is. And don't forget to follow me, okay? Bye.